అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయంలో ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆనాటి శిష్యులతో ఆయన ఉంటున్నప్పుడు ఆయన వారికి ఒక సందర్భంలో ఒక సన్నివేశంలో చెబుతా వచ్చారు. మీరు యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళొద్దు. అయితే నా తండ్రి వాగ్దానం చేసిన ఆ వరము కొరకు మీరు ఆగండి అని చెబుతా వచ్చారు. ఆ తర్వాత ఆయన మరలా వారితో మాట్లాడుతూ, మీకు కొత్తగా తెలుసుకోవాల్సిన సమాచారం ఏమి లేదు. మీకు ఇప్పటికే అంతా తెలుసు. మీరు కొత్తగా నేర్చుకునేది క్రమము గాని, పద్ధతి గాని, విధానం గాని ఏమి లేదు. మీకంతా తెలుసు. అయితే మీరు పనికి వెళ్ళక మునుపు మీకు శక్తి లేదు. మీకు శక్తి కావాలి. కనుక పరిశుద్ధాత్మ దేవుని శక్తి కొరకు మీరు ఆగండి అని ప్రభు చెబుతా వచ్చారు. మెట్టుకి ఎప్పుడైతే వాళ్ళు ఆ మాటని గ్రహించి పరిశుద్ధాత్మ దేవుని శక్తి కొరకు ఆగుతా వచ్చారో, వాళ్ళు నిజముగానే పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుతూ వచ్చారు. ఈ మాట చెబితే తప్పు కాదేమో. తండ్రి అయిన దేవుని నువ్వు పూర్తిగా నిర్లక్ష్య పెడితే అక్రమమైన జీవితం జీవిస్తావు. యేసు ప్రభుని పూర్తిగా నిర్లక్ష్య పెడితే నువ్వు రక్షించబడ్డం అసాధ్యము. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పూర్తిగా నిర్లక్ష్య పెడితే నువ్వు క్రైస్తవ జీవితం జీవించడం అసాధ్యము. ఈ రోజుల్లో సువార్త నమ్ముతున్నాము, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముతా ఉంటున్నాము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే ఒక ప్రత్యామ్నాయం లాగా చూస్తున్నాం, ఒక ఆప్షన్ లాగా చూస్తున్నాం. ఒక వ్యక్తి రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే ఎలా దారో, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తప్ప మరి ఇంకా ఏ నామమున కూడా రక్షణ లేదో, ఆయన ఒక్కడే ఆకాశమందే కానీ భూమి మీద కానీ మానవుడికి అనుగ్రహించబడిన ఏకైక పేరు. అంటే ఆ పేరులో ఏదో ఉంటుంది అని అనుకోవద్దు. ఎందుకు అని అంటే, యేసు అంటే హెబ్రీ భాషలో అచ్చంగా యేసుకి అర్థం ఏంటంటే యెహోషువ. యేసు ప్రభు ఉంటున్న కాలంలో అందరూ ఆయన్ని యెహోషువ అని పిలిచేవాళ్ళు. అంతే. యెహోషువ అంటే దేవుడు రక్షించును. యెహోషువ అనే ఈ పేరు ఎప్పుడైతే గ్రీకు భాషలోనికి వస్తా వచ్చిందో, లాటిన్ భాషలోనికి వస్తా వచ్చిందో, యేసు అని పిలుస్తా వచ్చారు. ఆయన పేరు వాస్తవంగా యోసేపు ఆయనని యేసు అని పిలిచేవాడు కాదు. యోసేపు ఆయనని యెహోషువ అనే పిలిచేవాడు. కాబట్టి ఇదేం కొత్త పేరు కాదు వాళ్ళకి, ఇది వాళ్ళకి తెలిసిన పేరే. అయితే ఆ వ్యక్తి కొత్త. ఎందుకు అని అంటే, అలాంటి మనిషి ఎప్పుడు భూమి మీద జీవించలేదు, ఇక ఎన్నడూ జీవించడు కూడా. దైవ మానవుడిగా ఆయన జన్మిస్తా వచ్చాడు. కనుక ఎట్లయితే గ్రీకు భాషలో అయితే యేసూస్ అని అంటారు, లాటిన్ భాషలో అయితే యేసు అని అంటారు, హెబ్రీ భాషలో అయితే యెహోషువ అని అంటారు. అంతే ఆయన పేరు. సరే, మెట్టుకి యేసు ప్రభువారు ఒక్కడే ఎట్లయితే తండ్రి యొద్దకి మార్గమో, నీ క్రైస్తవ జీవితానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే శక్తిని ఇవ్వగలిగిన వాడు. ఇక వేరే ప్రత్యామ్నాయము లేదు. ఇక్కడ త్రిత్వము గురించి ఓ 2-3 మాటలు చెప్పి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. ట్రినిటీ గురించి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళెవరిలో ఎక్కువ తక్కువలు ఏమి లేవు. ఈయన ర్యాంక్ 1, ఈయన ర్యాంక్ 2, ఈయన ర్యాంక్ 3 అనేది ఏమి లేదు. ముగ్గురి స్వభావాలు ఒకటే, ముగ్గురి శక్తి ఒకటే, ముగ్గురి అంతస్తు ఒకటే, ముగ్గురి ఉద్దేశం ఒకటే, ముగ్గురి గుణము ఒకటే, ముగ్గురి జ్ఞానము ఒకటే, ముగ్గురి సామర్థ్యం ఒకటే. ఎవరు ఎక్కువ తక్కువ కానే కాదు. అంతేకాకుండా వీళ్ళు ముగ్గురులో కాంపిటీషన్ అనేది అసలు లేనే లేదు. అంటే పోటీ తత్వం అనేది వీళ్ళు ముగ్గురులో అస్సలు లేనే లేదు. వీళ్ళు ఎంత కలిసికట్టుగా ఉంటారు అని అంటే, ఏ పని చేసినా ముగ్గురు ఉంటారు. వీళ్ళలో పోటీతత్వం లేదు కాబట్టి ఏ పని చేసినా ముగ్గురు ఉండరు. అదేంటన్నా మీరు ఆలోచించే మాట్లాడుతున్నారా? ముగ్గురు ఒక పనిలో ఉంటారంటారేంటి, ముగ్గురు పనిలో ఉండరంటారేంటి అంటే మీకు అర్థం అవడానికి చెప్తా ఈ మాట. మనం ఎవరికి ప్రార్థన చేస్తాము? అయ్యో చెప్పరే, భోజనాలు ఉన్నాయండి మీటింగ్ అయిపోయిన తర్వాత. మనం ఎవరికి ప్రార్థన చేస్తాము? మనం ఎవరికి ప్రార్థన చేస్తాం? ఇంత అయోమయంగా ఉన్నారా? సరే, స్టార్టింగ్ ప్రేయర్ ప్రార్థన మొదలుపెట్టినప్పుడు ఏమంటారు? పరలోకమందున
మా తండ్రి అంటే ఎవరికి ప్రార్థన చేస్తారు? తండ్రికి ప్రార్థన చేస్తారు. వెరీ గుడ్. ప్రార్థన చివరికి వచ్చేటప్పటికి ఎవరి పేరట ప్రార్థన చేస్తారు? యేసు ప్రభు పేరట ప్రార్థన చేస్తారు. బైబిల్ మొత్తంలో యేసు ప్రభుకి ఎవరు ప్రార్థన చేయలే. ఒక స్టెఫెను చచ్చిపోయేటప్పుడు యేసు నా ఆత్మని స్వీకరించు, ఆ తర్వాత ఇంకో సందర్భం యోహాను దగ్గర మనం చూడొచ్చు తప్ప, బైబిల్ మొత్తంలో అంటే బైబిల్ ప్రార్థన సంగతి చెప్తున్నా, సువార్తల నుంచి పట్టుకోవద్దే, ప్రార్థన సంగతి చెప్తున్నా. యేసు ప్రభుకి ఎవరు ప్రార్థన చేయలే. ప్రార్థన చేసేది తండ్రికి. యేసు ప్రభు వారి ద్వారా చేస్తాము. పరిశుద్ధాత్మ దేవుని శక్తితో చేస్తాం. అంటే ప్రార్థనలో తండ్రి ఉన్నాడా? ఉన్నాడు. కుమారుడు ఉన్నాడా? ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. కానీ ముగ్గురు ఒక పని చేయట్లేదు. ఒక ఆయన ప్రార్థన వింటున్నాడు, ఒక ఆయన ప్రార్థన తీసుకెళ్తున్నాడు, ఒక ఆయన ప్రార్థనకి మధ్యవర్తిగా నిలబడతా ఉంటున్నాడు. ముగ్గురు ప్రార్థనలో ఉన్నారు, కానీ ముగ్గురు ఒకే పని చేయట్లేదు. రక్షణ దగ్గర కూడా ముగ్గురు ఉంటారు. తండ్రి ఆకర్షించని ఎడల ఎవరు తన యొద్దకు రాలేరు. అంటే తండ్రి ఆకర్షించే పని చేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతా ఉంటున్నారు, మీరు నన్ను కోరుకోలేదు కానీ నేనే మిమ్మల్ని కోరుకున్నాను. యేసు ప్రభు కోరుకునే పని మీద ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించే పని మీద ఉన్నాడని పొద్దున్న చూసాం. అంటే ఒక రక్షణలో ముగ్గురు ఉన్నారు, కానీ తండ్రి కోరుకుంటాడు, కుమారుడు రక్షిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ రక్షణని మనకి అన్వయిస్తాడు. కాబట్టి ముగ్గురు కలిసి ఒకే పనిలో ఉంటారు, కానీ వాళ్ళు పనులు విభజించుకుంటారు. ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా చూస్తా వచ్చినట్లయితే తండ్రి ప్రణాళిక వేస్తా ఉంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆ పలుకుగా ఆయన విడుదలవుతా ఉంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు క్రియాపూర్వకంగా దాన్ని చేస్తా ఉంటున్నాడు. కనుక ఈ ఎవరిని కూడా మనము ఈయన నాకు అవసరం, నాకు తండ్రి అవసరం లేదు, నాకు కుమారుడు అవసరం లేదు, నాకు పరిశుద్ధాత్మ దేవుడు అవసరం లేదు అనడానికి వీలు లేదు. దేవుడు త్రిత్వమైన దేవుడు నీకు అవసరం. నీ రక్షణకి అవసరం, నీ ప్రార్థనకి అవసరం, నీ పరిశుద్ధ పరచబడ్డానికి అవసరం. ప్రతి దాంట్లో నీకు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉండాల్సిందే. ఇంకో బాగా ప్రాచుర్యం చెందిన అవగాహన లేక ప్రాచుర్యం చెందిన అపోహ ఏంటి అని అంటే, తండ్రి అంటే అసలు ప్రేమ లేనోడు, యేసుప్రభు అంటే భలే ప్రేమ కలిగినోడు, పరిశుద్ధాత్మ అంటే ముసిముసి నవ్వులతో సిగ్గుపడేవాడు. ఎవరు చెప్పారు? కానే కాదు. వీళ్ళ ముగ్గురులో స్వభావంలో ఏ తేడా ఉండదు. స్వభావంలో కొంచెం తేడా ఉన్నా ఎక్కువ తక్కువలు వచ్చేస్తాయి. కాబట్టి వీళ్ళ ముగ్గురులో ఏ స్వభావములో తేడా లేదు, ఏ స్వభావంలో కొంచెం కూడా వ్యత్యాసం లేదు అని గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు లేకుండా తండ్రి మనల్ని ప్రేమించడేమో కాదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా తన కుమారుణ్ణి అనుగ్రహించను. అంటే తన కుమారుణ్ణి అనుగ్రహించక మునుపే ప్రేమించాడు, తన కుమారుణ్ణి ప్రేమతో అనుగ్రహిస్తా వచ్చాడు. కాబట్టి ఒట్టి యేసయ్య నన్ను ప్రేమిస్తాడు, తండ్రికి నేనంటే ఇష్టం లేదు అని ఎప్పుడు అనుకోవద్దు. ముగ్గురు ఒకే మనస్థితిలో ఉంటారు, ముగ్గురు ఒకే విధానంలో వ్యవహరిస్తారు, ఎప్పుడు వేరు దిక్కుల్లో ప్రయాణము చేయరు. కాబట్టి నీ క్రైస్తవ జీవితం సాఫీగా నడవాలి, సమగ్రంగా ఎదగాలి, నీ క్రైస్తవ జీవితం సార్థకం కావాలి అని అంటే ఎట్లయితే తండ్రి ఇచ్చిన ఆజ్ఞలు నీకు అవసరమో, యేసు ప్రభువారు ఇచ్చే రక్షణ నీకు అవసరంలో, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే శక్తి కూడా అవసరమో. ఈ రోజుల్లో ఈ శక్తిని వాడకే మన జీవితాలు గొడ్డుబారిపోయిన పరిస్థితిలోనికి వచ్చాము. ఆయన అనుగ్రహించు శక్తి లేకుండా ఆయన కార్యాన్ని నువ్వు ఎప్పుడూ చేయలేవు. దేవుని మాట వినేసి దేవుని కార్యాన్ని చేయడానికి నువ్వు పోలేవు. ఆయన మాట వింటే సరిపోదు, ఆయన మాటతో పాటు ఆయన శక్తి మీద కూడా ఆధారపడడం చాలా అవసరము. ఆ శక్తిని మనము పొందుకుంటేనే దేవుని యొక్క కార్యాలని మనం చేయగలం. ప్రభు చిత్తమైతే రేపు 4 సెషన్లు ఉంటాయి కాబట్టి ప్రభు ఒకవేళ అనుకరిస్తే మొదటి సెషన్లో యెరూషలేములో వారి కార్యాలు జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏ శక్తినిచ్చాడు, రెండవ సెషన్లో యూదయాలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఏ శక్తినిచ్చాడు, సమరయాలో ఏ శక్తినిచ్చాడు, ఆ తర్వాత బూదిగంతాల్లో ఏ శక్తినిచ్చాడు, ఇవి రేపటి దినాన్న చూడడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు గతములో, ప్రస్తుతములో, భవిష్యత్తులో చేసే పనులు మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఇవి పొద్దున్నుంచే కొంచెం అలా చెప్పుకుంటానే వచ్చాను, కానీ ఇంకా కొంచెం అలా వివరంగా చూసుకుంటా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం.
గతములో ఆయన నీలో నాలో చేసిన కార్యం ఏంటి అని అంటే, ఈ ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తా వచ్చాడు. సిద్ధపాటు కార్యక్రమాలు ఎప్పుడు ఆయనే చేస్తాడు. అది ఆదికాండం 1:2 కావచ్చు, అది భూమిని నిరాకారముగా ఉంటున్న జలములను సిద్ధపరిచే పని కావచ్చు, లేకపోతే కన్యక మరియ గర్భాన్ని సిద్ధపరిచే పని కావచ్చు. నీ రక్షణ కొరకై, నా రక్షణ కొరకై ఎంత అద్భుతమైన రక్షణో తెలుసా? వస్తున్నాం ఆ మాట చదవడానికి. లూకా సువార్త 2వ అధ్యాయానికి వస్తున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 29-30 చదువుతారా? లేక 20 కొంచెం పైన చదువుతా, ఆ మాట బాగుంటుంది. 26 నుంచి చదువుతారా? అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున విషయం జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనని ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. చాలండి. ఇక్కడ చూస్తా వచ్చినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క బయలుపరుపు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కదలిక, పరిశుద్ధాత్మ దేవుడు తన కళ్ళని తెరవడం, ఈ 3 వరుసగా మనం చూడొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు సిమియోనికి చెప్పాడు, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువుని నేను నీకు చూపిస్తా, నేను నీకు యెహోషువని చూపిస్తాను. ఎట్లయితే మోషే కానాను వరకు తెచ్చాడు, సర్వసంపూర్ణతలోనికి యెహోషువ తీసుకొని వచ్చాడు, లేక కానాన్లోనికి యెహోషువ తీసుకొని వచ్చాడు. పాత నిబంధన ప్రవక్తలందరూ వారిని కేవలము మతాచారాలు కొంచెం దగ్గరికి, ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. కానీ ప్రభువుని నిజంగా వారికి బయలుపరిచింది ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఈ పరిశుద్ధాత్మ దేవుడు చెబుతా వచ్చారు, ఇదిగో నువ్వు చనిపోవు, నువ్వు ఖచ్చితంగా ఆయనను చూస్తావు అని. ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే సిమియోనుతో చెప్పారో అదే పరిశుద్ధాత్మ దేవుడు టైం వచ్చినప్పుడు, సిమియోను దేవాలయంలో లేకుండా బయట ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు చిన్న పిల్లవాడిగా, యేసుక్రీస్తు ప్రభు వారికి అప్పుడు 40 దినాల వయసు. అంటే మీరు 21వ వచనం చదివితే పొరపడతారు. 21వ వచనం రాసింది 8వ దినమును సున్నతి, 22వ వచనం రాసింది 40 దినాల వయసు అప్పుడు. కాబట్టి 40 దినాల వయసులో యేసు ప్రభు వారిని దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే సిమియోనికి బయలుపరిపించాడో అదే పరిశుద్ధాత్మ దేవుడు సిమియోనుని కదిలిచ్చాడు. సిమియోనుని కదులు, మూవ్డ్ బై ద స్పిరిట్ అనే మాట ఇంగ్లీష్ లో ఉంటారు. ఆత్మ ద్వారా కదిలిచ్చబడి ఆయన దేవాలయంలోనికి వచ్చాడు. చాలా మంది యాజకులు ఉన్నారు, చాలా మంది లేవీయులు ఉన్నారు, కానీ వారందరిలో ఒక సిమియోనికే యేసెవరో అర్థమైంది. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు చొప్పున నడుస్తూ ఉంటున్న ఒక అన్నాకే యేసుప్రభు ఎవరో అర్థమైంది. ఆయన బయలుపరచకుండా యేసు నువ్వు గుర్తుపట్టలేవు. యు కెనాట్ రికగ్నైజ్ జీసస్ వితౌట్ the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని శక్తి లేకుండా యేసు ప్రభువును గుర్తుపట్టలేవు. ఒకడు గుర్తుపడదాం అనుకున్నాడంట, ఆ వ్యక్తి ఈ గుర్తుపట్టిన, ఇక్కడ మనం చదివిన గుర్తుపట్టిన ఆయనేమో ముసలాయన, ఇక్కడ చదివిన మనం గుర్తుపట్టిన ఆయనకేమో ఆస్తులు లేవు. ఆస్తులు లేవని మీకు ఎలా తెలుసు అంటే లేవీయుడు, ఆయనకు పెద్ద ఆస్తులే ఉండవు, యెహోవాయే వారి ఆస్తి. అంతేకాదు ఈ సిమియోను గుర్తుపడతా వచ్చిన ఈ సిమియోను దేవాలయంలో లేడు, బయట ఉన్నాడు. ఇలా ఈయన గుర్తుపట్టాలి అనేది ఈయన వల్ల కాదు, అలాంటోడు గుర్తుపట్టాడు. ఇంకోడు ఉన్నాడు, రాజు
పేరు హేరోదు అధికార కాంక్ష ఎంత పిచ్చిగా నిండిపోయింది అనంటే, ఈ వ్యక్తి నేనే రాజుగా ఉండాలి, నా సింహాసనాన్ని ఎవరూ తీసుకోకూడదు అని చెప్పి ఈ వ్యక్తి విపరీతమైన అక్రమాలు చేసుకుంటా బ్రతుకుతా వచ్చేవాడు. అలాంటి సమయంలో జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎవరు అని చెప్పినప్పుడు ఆ సమయాన్ని కనుక్కొని 2 సంవత్సరాల లోపు ఉంటున్న వాళ్ళందరినీ చంపమని ఆజ్ఞయిస్తా వచ్చాడు. ఈ వ్యక్తి రాజు, ఈ వ్యక్తికి సైన్యం ఉంది, ఈ వ్యక్తికి జ్ఞానం ఉంది, ఈ వ్యక్తి దగ్గర పండితులు లేఖనాలని పరిశోధించగలిగిన మహానిష్ట కలిగిన మహా నిపుణులైన పండితులు ఉన్నారు, పాండిత్యం కలిగిన పండితులు ఉన్నారు. ఇంతటితో ఈయన యేసుని కొనుక్కోలేకపోయాడు. ఇంత తెలివి ఉంది, ఇంత వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళు యేసుని కనుక్కోలేకపోయారు. చాలాసార్లు ఆ మాటని చాలా సులువుగా మనం తీసేస్తాం, కానీ కొంచెం వెనక చరిత్ర అర్థమవుతే అసలు ఈ మనిషి ఎంత కఠినుడో మనకు అర్థమవుతుంది. హేరోదుకి తన ఇంట్లోనే తనకు కొడుకున్నాడు, వాడికి 2 సంవత్సరాల కంటే తక్కువ ఉంది. హేరోదు ఈ మొత్తం రాజ్యంలో 2 సంవత్సరాలు ఉండే వాళ్ళని చంపేయండి అని అన్నప్పుడు తన సొంత కొడుకు కూడా దాంట్లో వస్తాడని తెలిసి మొదలుపెట్టి తన సైనికులతో చెప్పిన మాట ఏంటి తెలుసా? ముందు నా కొడుకుతోనే మొదలు పెట్టండి. తన సొంత కొడుకుని కూడా చంపించేశాడు. అంత కసి తనకి తన సింహాసనం అంటే అదండి ఆ తీర్పు యొక్క భయంకరమైన తనం. ఏడవలేదంట తన కొడుకుని చంపేటప్పుడు, ఎందుకంటే తన సింహాసనం అంటే తనకంట పిచ్చి. ఇంత జ్ఞానం కలిగినాడు, ఇంత బలం ఉన్నాడు, ఇంత డబ్బున్నాడు, ఇంత సైన్యం ఉన్నాడు, యేసు ప్రభువుని గుర్తుపడదాం అనుకున్నాడు, గుర్తుపట్టలేకపోతా వచ్చాడు కదా. ఈరోజు ఎంత సులువుగా నువ్వు అనుకుంటున్నావు, యేసు ప్రభువుని నేను నమ్ముకున్నాను, నువ్వు గుర్తుపట్టలేవా ఆయనని? పరిశుద్ధాత్మ దేవుని శక్తి లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు నీ కళ్ళను తెరవకపోతే, నీకు బయలుపరచకపోతే నువ్వు ఆయనను గుర్తుపట్టలేవు. ఎంత చక్కగా గుర్తుపట్టాడంట ఈ సిమియోను. ఆయన తన చేతుల్లో ఎత్తుకొని మాటలు అంటా ఉంటున్నాడు. ఈ సిమియోను తాను చెబుతా ఉంటున్నమాట, ప్రభా నీవు సకల జనులేట సిద్ధపరచిన రక్షణను నేను కనులారా చూచితిని. వాస్తవంగా ఏమనాలి? నీవు సిద్ధపరిచిన రక్షకుడిని నేను కళ్ళారా చూచితి అని అనాలి కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఈయన కనులకి యేసు రక్షకుడు, యేసే రక్షణ అనే విషయాన్ని కూడా చూపిస్తా ఉంటున్నాడు. నిజంగా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావంటే అదేదో నీ వల్ల అయింది కాదు, నీ శక్తి బట్టి జరిగింది కాదు. పరిశుద్ధాత్మ దేవుని అద్భుతమైన మొదటి పరిచర్య యేసుని గుర్తుపట్టే పరిచర్య. ఈ పరిచర్య ఆయన గతములో మన కొరకు చేస్తా వచ్చాడు. రక్షణని ఆయన సిద్ధపరుస్తా వచ్చాడు. ఆయన మరియ గర్భాన్ని సిద్ధపరిచాడు, ఆయన పరిస్థితులని సిద్ధపరిచాడు, యేసుని కాపాడుకుంటా వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుని నింపుతూ వచ్చాడు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు సరిపోయిన రక్షకుడు ఎలా అవుతా వచ్చాడో తెలుసా? నీకు నాకు సరిపోయిన రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎలా మారుతా వచ్చారు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడే యేసుక్రీస్తు ప్రభుని నీకు నాకు సరిపోయిన రక్షకుడిగా మార్చారు. అంటే యేసు ప్రభు తనంతటి తాను పాపం చేయలేడు, చేయాలని ఇష్టం కూడా ఉండదు. ఆయన నైజమే వేరు, ఆయన దైవ మానవుడు. దీన్ని కొంచెం అంటే ఆ దైవ మానవత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఇబ్బందే. ఎందుకు అని అంటే అలాంటి పోలికలు ఇంకెక్కడా కనపడవు కాబట్టి మనకు కొంచెం ఇబ్బందే. ఒకవేళ గనక ఎవరన్నా కలిసి సార్ మీరు పందికొక్కును చూసారా అంటే నాకు తెలియదు పందికొక్కు అంటే ఏంటి అని అంటే అప్పుడు ఆయన అంటాడు, సార్ మీరు ఎలకను చూసారా అని అంటే చూశాను, పెద్ద ఎలుక ఉంటుంది కదా అట్టే పందికొక్కు ఉంటుంది అని అంటారు. అంటే ఇప్పుడు పందికొక్కు అంటే ఏంటో అర్థం కాకపోతే ఎలకకి పోల్చి చెప్పొచ్చు, కానీ దైవ మానవుడు అనేది అర్థం కాకపోతే పోల్చి ఇదిగో మన ఊరోడు వాడు ఉన్నాడు చూడు దాన్ని కొంచెం పెంచితే అని చెప్పడానికి రాదు. అందుకే ఆయన మనకు అర్థం కాడు. యునిక్ ఐడెంటిటీ అది. ఈ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన మన కొరకే అద్భుతంగా సిద్ధపరిచి ఆయన మన కొరకే రక్షకుడిగా సిద్ధపరుస్తా వచ్చాడు. ఈ దైవ మానవుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన స్వభావం బట్టి పాపం చేయడు, పాపం చేయలేడు, ఆయన పాపము చేయనేరడు, ఆయన స్వభావమే వేరు. హీ విల్ నాట్ సిన్, హీ కెనాట్ సిన్, హీ డిడ్ నాట్ సిన్. ఆయన పాపం చేయలేదు, ఆయన పాపం చేయడు, ఆయన పాపం చేయలేడు.
ఈయన ఆయన శక్తి మీద ఆధారపడి నేను చేయను పాపం అంటే ఆయన మన రక్షకుడు ఎలా అవుతాడు? ఇప్పుడు యేసు మన రక్షకుడు కావాలి అని అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఓ కన్నడోడు ఓ తెలుగోడు ఇద్దరు తిట్టుకుంటున్నారు. వీడికి తెలుగు రాదు, వీడికి కన్నడ రాదు. ఒక మధ్యవర్తి వచ్చాడు. ఆ మధ్యవర్తికి 2 భాషలు వచ్చి ఉండాలి. కన్నడ వచ్చి ఉండాలి, తెలుగు వచ్చి ఉండాలి. అప్పుడు ఈడు చేయి పట్టుకొని వీడితో కన్నడలో మాట్లాడతాడు, ఈడు చేయి పట్టుకొని వీడితో తెలుగులో మాట్లాడతాడు. ఇద్దరిని తెచ్చి చేతిలో చేయబెట్టి నెమ్మది సంధి చేసి పంపించేస్తాడు. అంటే మధ్యవర్తి అటుకి చెంది ఉండాలి, ఇటుకి చెంది ఉండాలి. వాడిని మధ్యవర్తి అంటాడు. అందుకే అటు ఐగుప్తీయుడికి ఇటు హెబ్రీయుడికి మధ్యలో ఎవరు నిలబడలేకపోయారు. ఒక మోషే నిలబడ్డాడు. ఎందుకు? ఆయన అటు ఐగుప్తీయుడు, ఇటు హెబ్రీయుడు కూడా. యేసుక్రీస్తు ప్రభువారు అటు దేవుడు కాబట్టి ఆయన చేయబట్టుకోగలడు, ఇటు మానవుడు కాబట్టి మన చేయబట్టుకోగలడు. అందుకే ఆయన ఒక్కడే ఈ మానవ ప్రపంచానికి ఆయన ఒక్కడే రక్షకుడు. ఎందుకు అనంటే అటు దేవుడు, ఇటు మానవుడు కూడా. ఇప్పుడు ఇటు మానవుడు అయ్యాడంటే నీలాగా నాలాగా బలహీనుడుగా ఉండాలిగా, మరి నీలాగా నాలాగా శోధించబడాలిగా, మరి నీలాగా నాలాగా పరీక్షించబడాలిగా. మరి ఈ యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక చక్కటి మాదిరి జీవితాన్ని జీవించి చూపిస్తా వచ్చారు. ఆయన ఏమి చూపిస్తా వచ్చారు అనంటే నీలాగా నాలాగా ప్రతి విషయంలో శోధించబడ్డాడు. ప్రతి విషయములో హీ వాజ్ టెంప్టెడ్ ఇన్ ఎవ్రీ వే. అన్ని విషయాల్లో మనలాగా శోధించబడ్డాడు. ఇలాంటి మాట చెప్తే ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చి అన్నాడు, అన్నా టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ శోధన యేసు ప్రభుకు ఉండిందా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యేసు ప్రభుకు ఉండిందా? ఆ శోధన ఆయనకి ఏమి తెలుసు? అన్ని శోధనలు అని బైబిల్లో రాసి పెట్టలేదు, అన్ని రకాల శోధనలు అని రాసి పెట్టారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుకి ఇన్స్టాగ్రామ్ వెనకాల, లేకపోతే యూట్యూబ్ ఫేస్బుక్ వెనకాల, లేకపోతే గేమ్స్ వెనకాల, పోర్నోగ్రఫీ వెనకాల, తాగుడు వెనకాల, డ్రగ్స్ వెనకాల, ప్రతిదాని వెనకాల ఉంటున్న మూల శోధన ఉంది కదా, అది యేసు ప్రభుకి వచ్చింది. ఈ యేసు ప్రభువారు ఎలా జయించారు అనంటే ఆయన నేను దేవుణ్ణి, నేను పాపమే చేయను అని జయించుంటే ఆయన నా చేయబట్టుకోలేడు కదా, ఆయన నీ చేయబట్టుకోలేడు కదా. ఆయన ఎలా జయించాడట? మత్తయి 4లో చూస్తా వచ్చినట్లయితే ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన ఎడారిలోనికి సైతానుతో బట్టి శోధించబడ్డానికి నడిపించబడతా వచ్చాడు. ఆత్మ శక్తిని బట్టి జయిస్తా వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి లేకుండా నువ్వు శోధనని జయించడం అసంభవము. యేసుక్రీస్తు ప్రభుని పుట్టించడానికి పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. యేసుక్రీస్తు ప్రభు వారిని కాపాడడానికి హేరోదు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. యేసుక్రీస్తు ప్రభు వారిని సిమ్యోను అన్నాలు చూడడానికి పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. యేసుక్రీస్తు ప్రభు వారు మానవ జీవితంలో ఉంటున్నప్పుడు ఆయన సామర్థ్యం బట్టి ఆయన పాపం చేయడు, కానీ నీ నా రక్షకుడు అవ్వడానికి ఆయన బలహీన అవస్థలో అప్పగించుకొని పరిశుద్ధాత్మ దేవుని బట్టి ఆయన శోధనలో పడకుండా మాదిరి జీవితాన్ని చూపిస్తా వచ్చాడు. చాలా సెన్సిటివ్గా వినాలి ఈ మాట. యేసు ప్రభువారు స్వభావ సిద్ధంగా పాపం చేయలేడు. కానీ నీకు నాకు మాదిరిగా ఉండడానికి, నీ రక్షకుడిగా నా రక్షకుడిగా మారడానికి పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి శోధనని జయిస్తా వచ్చాడు. వాక్యం మీద ఆధారపడి శోధనని జయిస్తా వచ్చాడు. ఇంకా అక్కడి నుంచి చూస్తే యేసు ప్రభువారి జీవితంలో ఉంటున్న ప్రతి ఘట్టంలో కూడా పరిశుద్ధాత్మ దేవుని అద్భుతమైన పరిచర్య. ఈరోజు మన కొరకు ఒక రక్షకుడు తయారయ్యాడు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు కనపడకుండా వెనక నుంచి తెర వెనకాల పనిచేసి ఈ అద్భుతమైన రక్షకుడిని మన కొరకు తయారు చేశాడు. ఈరోజు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇంత చక్కటి, ఇంత శ్రేష్టమైన, అద్భుతమైన పరిచర్య చేస్తా ఉంటున్న ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు రక్షణని సిద్ధపరుస్తా వచ్చాడు. రక్షణని సిద్ధపరుస్తే సరిపోదు. ఎందుకు అనంటే రక్షణని సిద్ధపరిచేసి అలా పెట్టేస్తే సరిపోదు. ఇప్పుడు ఆ రక్షణని స్వీకరించే ఆ ఆశ మనలో పుట్టించాలి.
అసలు పాత నిబంధనలో కొత్త నిబంధన, పాత నిబంధనలో కొత్త నిబంధనని మనము చూడొచ్చు. అంటే పాత నిబంధనలో కొత్త నిబంధన ఎక్కడ ఉంటాడంటే ఆ మాట చదువుదాం. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయానికి వస్తున్నాం. ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 31 వచనము నుంచి చదువుతారా? ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవాకు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినమున నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవాకు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితో చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని రాసెదను. యెహోవా వాక్కు ఇదే. చాలండి. పాత నిబంధనలోనే కొత్త నిబంధన అంటే ఏంటో రాసి పెట్టారు ఇర్మియా 31లో. ఏంటి కొత్త నిబంధన అని అంటే, పాత నిబంధన రాతి పలకల మీద రాసి బయట పెట్టారు. కొత్త నిబంధన ఏంటి అని అంటే, గుండె మీద రాస్తాడట, హృదయములో రాస్తాడట. పాత నిబంధనలో బయటోడెవడో ఒకడు వచ్చి చెప్పాలి. కొత్త నిబంధనలో ఎవడూ చెప్పనవసరం లేదంట. ఈ పరిశుద్ధాత్మ దేవుడే మన లోపలుండి ఈ అద్భుతమైన శ్రేష్టమైన పరిచర్య చేస్తూ ఉంటాడు. అదే 34వ వచనం కొత్త నిబంధన మనం చదువుతా వచ్చాం కదా. పక్కోడు వచ్చి యెహోవాని తెలుసుకో అని చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కడికి తెలిసిపోతుంది. ఎందుకు అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి పరిచర్య చేస్తాడు. పాత నిబంధన కొత్త నిబంధన అని అంటున్నాం కదా. పాత నిబంధన ఎక్కడ జరిగింది, కొత్త నిబంధన ఎక్కడ జరిగింది అంటే ఈ సందర్భం కాదు, కానీ ఊరికి ఒక మాట తెలుసుకుంటే మంచిదని చెప్తా ఉంటున్నారు. పాత నిబంధన ఎక్కడ జరిగింది అని అంటే, నిర్గమాకాండంలో 24వ అధ్యాయం. నిర్గమాకాండం 24. ఇది పాత నిబంధన జరిగింది. నిర్గమాకాండం 24వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో నిబంధన రక్తము. 2 రక్త నిబంధనలు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ 2 మాటలు. ఒకటి నిర్గమాకాండం 24వ అధ్యాయంలో మోషే రక్తము తీసుకొని 6వ వచనంలో కొంచెం రక్తం, సగం రక్తం తీసుకొని బలిపీఠం మీద కొట్టాడంట. అంటే నేను చెప్పా కదా, కన్నడవాడు చేయబట్టుకోవడం, తెలుగోడు చేయబట్టుకోవడం. కాబట్టి మోషే మధ్యవర్తిగా ఉండి ఏం చేస్తున్నాడంటే, పాత నిబంధన ఇదే. పాత నిబంధనలో మోషే ఏం చేస్తున్నాడంటే, రక్తం తీసుకొని సగం రక్తమేమో బలిపీఠానికి కొట్టాడు, అంటే దేవుని చేయబట్టుకున్నాడు. సగం రక్తం తీసుకొని మనం చదివాం కదా, ప్రజల మీద వేశాడు, అంటే ప్రజలు చేయబట్టుకున్నాడు. ఇది పాత నిబంధన ఇది పాత నిబంధన. బలిపీఠం మీద రక్తము, ప్రజల మీద రక్తం. కొత్త నిబంధన ఎక్కడ ఉంటుంది? కొత్త నిబంధనలో లూకా 22లో ఉంటుంది. తీనవసరం లేదు, సమయం లేదు కాబట్టి. లూకా సువార్త 22లో ఉంటుంది. లూకా సువార్త 22లో యేసుక్రీస్తు ప్రభువారు ఒక పాత్ర తీసుకున్నారు. ఆయన చెప్తా ఉంటున్నారు, ఇది నా రక్తము వలనైన కొత్త నిబంధన అని చెప్తా ఉంటున్నాడు. ఆ రక్తమును, ఆ ద్రాక్షారసమును ఆయన తాగుతున్నాడు. తర్వాత ఆయన తన శిష్యులకు ఇస్తా ఉంటున్నాడు. పాత నిబంధన నిర్గమ 24 అయితే, కొత్త నిబంధన లూకా 22 అని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ కూడా ఒక పక్కన దేవుడు, ఒక పక్కన ప్రజలు. ఇక్కడ కూడా యేసు పక్కన, ఇక్కడ కూడా శిష్యుల పక్కన. ఇలా సంధి చేయబడతా వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క అద్భుతమైన నిబంధనని మన కొరకు సిద్ధపరిచిన వాడు. ఈ కొత్త నిబంధన ఏంటి తెలుసా? ఆత్మ వల్ల జరిగే నిబంధన. పాత నిబంధన రాతపూర్వకంగా, రాయి వలన, లేకపోతే కనిపించే మందిరాల వల్ల జరిగింది. అయితే కొత్త నిబంధన ఏంటో తెలుసా? ఆ మాట ఇప్పుడు చదువుదామా? ఎజెకియేలు గ్రంథం 36వ అధ్యాయానికి వద్దాం. ఎజెకియేలు గ్రంథం 36వ అధ్యాయము 25, 26, 27 వచనాలు. కొత్త నిబంధన అంటే ఇదే. చదువుతారా? నీ అపవిత్రత యావత్తు పోవునట్లు
నేను మీ మీద శుద్ధ జలం చెల్లెద్దు, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసదును, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేతును, రాతి గుండెను మీ యొద్ద నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్ములను చేసేదను. చాలండి. ఇప్పుడు మొదటి పని ఆయన ఏం చేస్తున్నాడంటే ఏసెవరో గుర్తుపట్టేటట్టు చేస్తున్నాడు. ఇది ఆయన చేసే మొదటి పరిచర్య. ఆయన చేసే రెండవ పరిచర్య ఏంటి తెలుసా? ఈ లేఖనాలను తీసుకొని వచ్చి బయట నుంచి కాదు, లోపల నుంచి అర్థం చేపిస్తున్నాడు. లోపల నుంచి మన స్వభావం మీద పనిచేస్తూ ఉంటున్నాడు. మన స్వభావంలో ఒక మలుపు, మన స్వభావంలో ఒక మార్పుని తీసుకొని వస్తూ ఉంటున్నాడు. ఏంటా స్వభావంలో మార్పు అని అంటే లేఖనాల్ని అనుసరించే మనసు ఇస్తాడంట. స్వభావం యొక్క మార్పు మనం చదివాం కదా మాట. నూతన హృదయాన్ని ఇస్తాడంట, నూతన ఆత్మనిస్తాడంట. ఆ లేఖనాల్ని అనుసరించే స్వభావం, ఆ ప్రేమని, ఆ మారు మనసుని ఆయన ఇస్తాడంట. మారు మనసు అంటే నువ్వేదో చేసేసుకొని దేవుడు లేకుండా నువ్వేదో చేసేసుకునేది మాత్రమే కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేసే కార్యము. ఆయన ఈ కార్యాన్ని చేశాడా? నీ తీర్మానం మంచిదే, నీ పశ్చాత్తాపం మంచిదే, కానీ నీ పశ్చాత్తాపం నిజమని నీకు అనిపిస్తుంది, నీ పశ్చాత్తాపం నిజమని చూసేవాడికి అనిపిస్తుంది, కానీ నీ పశ్చాత్తాపం నిజమని ఆయనకి ఎప్పుడైతే అనిపిస్తుందో ఖచ్చితంగా ఆయన ఆత్మముద్రని వేస్తాడు. ఆయన ఆత్మముద్ర వేస్తే ఎట్టుంటుంది తెలుసా? నీ జీవితంలో లేఖనాల్ని విధేయత చూపించాలని ఆశ పెడతాడు. యేసుని చూపిస్తాడు, లేఖనాల్ని విధేయత చూపించాలి అనే మనస్సుని నీలో నాలో పెట్టేస్తా ఉంటాడు. ఎంత అద్భుతమైన పరిచర్య కదా ఇది! ఆయన మాత్రమే చేసే. తండ్రి అయిన దేవుడు చేసే పని కుమారుడు చేయలేడు, పరిశుద్ధాత్మ దేవుడు చేయలేడు అని చెప్పట్లేదు. చేయగలరు కానీ చేయరు అని చెప్తున్నా. తండ్రి ఒక పని చేస్తే కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ పని చేయరు. కుమారుడు ఒక పని చేస్తే తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆ పని చేయరు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక పని చేస్తే తండ్రి కుమారుడు ఆ పని చేయరు. వీళ్ళు చాలా ఐక్యంగా, వీళ్ళు చాలా సామరస్యంగా పనిచేస్తారు. కనుక సామర్థ్యం ఉన్నప్పటికీ వీళ్ళు వాళ్ళ పని మాత్రమే చేస్తారు, ఎందుకంటే వీళ్ళలో కాంపిటీషన్ లేదు. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, అలా యేసు ప్రభు బదులు తండ్రి వచ్చి చచ్చిపోవచ్చా? యేసు ప్రభు బదులు నా పాపముల కొరకు పరిశుద్ధాత్మ దేవుడు రక్తం కార్చొచ్చునా? కార్చొచ్చు. కానీ వాళ్ళు అలా పంచుకున్నారు. ఈ పని నువ్వు, ఈ పని నేనని. ఈ పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న అద్భుతమైన పరిచర్య ఇంకెవరూ చేయలేరు అని చెప్పట్లేదు. ఇంకెవరూ చేయరు, నీకు వేరే దారే లేదు. యేసుని గుర్తుపట్టాలంటే పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య అవసరము. లేఖనాలకి విధేయత చూపించే మనస్సు కావాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు చేసే పరిచర్య. అక్కడితో ఆగట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే మూడో పరిచర్య ఏంటి అని అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయానికి వస్తున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయానికి 44వ వచనం చదువుతారా? పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ఇక్కడ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్స్క్లూజివ్ గా మనకి కనపడడేమో, కానీ ఈ ఉపమానం బట్టి మనకు ఒక ఆకస్మికమైన మార్పుని మీరు చూడొచ్చు. మీరు ఉపమానాల్లో సడన్ గా ఒక వ్యక్తి మారిన ప్రతిసారి వెనకాల పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూపిస్తా ఉంటున్నాడు. పొలములో దాచిపెట్టబడిన ధననిధిని చూశాడు. ఆ ధననిధిని చూడడమే ఒక అద్భుతం. అంటే చూసిన తర్వాత ఆ ధననిధి యొక్క విలువని తెలుసుకోవడం ఇంకో అద్భుతం. ఒక ఆయనట ఒక సముద్ర తీరాన్న కూర్చొని అలా అటు ఇటు చూస్తుంటే చిన్న గుహ కనిపించిందంట. ఇదేదో గుహ ఉందే చూద్దామని చెప్పి
ఇదేదో చూద్దామని చెప్పి ఆ వ్యక్తి ఆ గుహ లోపలికి వెళ్ళాడండి. గుహ లోపలికి వెళ్తే ఒక ఆట ఆడుకునే లెదర్ బ్యాగ్ లాంటి, పిల్లలు వదిలేసిన ఒక లెదర్ బ్యాగ్ లాంటి బ్యాగ్ కనిపించిందంట. ఆ లెదర్ బ్యాగ్ వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పి చూస్తే ఎవడు లేడు. సరే దాని లోపల ఏముందా అని తీసి చూస్తే అన్ని ఇట్లా బాగా రౌండ్ చుట్టిన మట్టి మట్టి బాల్స్ ఉన్నాయంట. చిన్న చిన్న మట్టి బాల్స్ ఉన్నాయంట. అది చూశాడు. చూసి పాపం పిల్లలు ఎవరో వదిలేసుకొని వెళ్ళిపోయారు అనుకొని ఆ బ్యాగ్ తీసుకొని అలా భుజాన వేసుకొని బయటకు వచ్చాడంట. బయటకు వచ్చి ఇంకా కూర్చొని ఆ బ్యాగ్ని అక్కడ పెట్టుకున్నాడంట. సముద్రాన్ని చూస్తా బ్యాగ్లో చేయి పెడుతున్నాడంట. ఒక్కొక్కటి తీస్తున్నాడు, సముద్రంలో వేస్తా ఉంటున్నాడంట. ఇంకా ఇంకా సూర్యుడు అస్తమిచ్చే సమయంలో ఇంకొక బాల్ తీసుకొని అట్లా వేస్తుంటే చేయి జారి కింద పడింది. కింద పడిన పట్టని పగిలిందంట. పగులితే లోపల ఒక వజ్రం ఉందంట. అది చూడంగానే ఆశ్చర్యపోయి ఈ ఒక్క దాంట్లోనే ఉందా అని చెప్పి ఇంకోటి తీసుకొని పాల్గొంటుంది. దాంట్లో కూడా ఒక వజ్రం ఉందంట. ఎంత ఆనందంతో అబ్బా నాకు వజ్రాల బ్యాగ్ దొరికింది అని అనుకొని ఆనందంతో వచ్చేటప్పుడు వాడికి వెలిగిందంట. దొరికేరా 60 పారేసా కదా. ఒక ధననిధిని చూడడం ఒక ఆశ్చర్యం అయితే, చూసినాక ఇది ధననిధి అని గుర్తుపట్టడం ఇంకో ఆశ్చర్యం. చాలాసార్లు కుప్పల మంది చూసే ఆశ్చర్యం పొందుతూ ఉంటున్నారు, కానీ దాని విలువని గుర్తెరిగే ఆశ్చర్యం పొందట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత విలువైన వాడిగా పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తాడు. అది ఆయన పరిచర్యలో చాలా అద్భుతమైన పరిచర్య, చాలా విలువైన పరిచర్య. ఏంటా పరిచర్య అని అంటే ఆయనని విలువైన వాడిగా చూపిస్తాడు. ఎంత విలువైన వాడిగా చూపిస్తాడంటే, సిమ్యోనికి ఎంత విలువైన వాడిగా యేసుని చూపించాడంటే, ఈయన ఒక్కడిని చూస్తే సాలయ్య బాబు నేను సావడానికి రెడీ. ఇంకా తర్వాత ఆయన నేరుగా ఈ ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఏం ప్రార్థన చేస్తూ ఉంటున్నారు తెలుసా? నాథా ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోనిచ్చుచున్నావు అంటే, ఇంకో మాటలో నేను చచ్చిపోవడానికి రెడీ. ఎప్పుడైనా చేయగలిగిట్టాను ప్రార్థన? మనం చేసే ప్రార్థనలు అన్నీ దీర్ఘాయు ప్రభా ఫుల్ స్టాప్లో ఉండవు, అంత కామేలే. బతకాలి ఉండే వెనకబడుతున్నామని బతకాల. ఈ వ్యక్తి యేసుని ఎప్పుడైతే చూశాడో పరిశుద్ధాత్మ దేవుడు ఈయన లోపల ఎంత చక్కటి అవగాహన పుట్టించాడంటే, ఇక చాలయ్యా బతికి చేసేది ఏమీ లేదు, ఇక చాలు నేను చచ్చిపోవడానికి రెడీ. యేసుని ఇంత విలువైన వాడిగా నువ్వు చూడగలుగుతా ఉంటున్నావా? చదువుతున్నావేమో, కానీ పరిశుద్ధాత్మ దేవునికి నీ లైఫ్లో స్వేచ్ఛ ఇవ్వకపోతే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు నీ జీవితంలో పని చేయడానికి అనుమతి ఇవ్వకపోతే, ఆయన యేసుని ఇంత విలువైన వాడిగా చూపించలేడు. ఆయన యేసుని విలువైన వాడిగా చూపించకపోతే ధననిధి కనుగొని ఆశ్చర్యపోయి మట్టేసి ఇంటికి పోయి నిద్రపోయేను అని ఉంటుంది ఆడ. దాని విలువ గుర్తెరిగాడు. అందుకే ఎంత చక్కగా గుర్తెరిగాడంటే, తన కలిగినది అంత విలువ చూపించాడండి. ఎంత విలువ చూపించాడు తెలుసా? యేసు యొక్క విలువ ఎంతగా ఆ ధననిధి యొక్క విలువ ఎంతగా చూపించాడంటే, కలిగినదంతా. ఈరోజు సువార్తని స్వీకరించే వాళ్ళు ఏదో పైపైన స్వీకరిస్తూ ఉంటున్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య కనపడట్లేదు. భావోద్రేకాలు ఒక కథ కొడితే చాలు, కొంచెం ఇమోషనల్ వాయిస్లో, కొంచెం బేస్ వాయిస్లో కొట్టి, కొంచెం ఆ కీబోర్డ్లో ఆ లెఫ్ట్ సైడ్కు ఉండే ఆ కార్డ్స్ కొంచెం అలా ఆర్గన్ పెట్టి అలా పట్టుకుంటే ఇమోషన్ అలా పుడతా ఉంటే, వీళ్ళు ఇక్కడ కేకలేస్తూ కొంచెం ఇకో అలా పెట్టేసి లోపల కడుపులో నుంచి ఒక ఇమోషనల్ స్టోరీ కొడతా ఉంటే, కళ్ళెంబడి నీళ్లు రాలిపోయి చేతులు పైకెత్తుతూ ఉంటే వీడు రక్షించబడుతున్నాడా అని అనిపిస్తుంది. బేసిక్గా ఒక ట్రాజిడీ సినిమా చూసినా అదే రెస్పాన్స్ వస్తుంది. సినిమా చూస్తే అట్టనే కన్నీరు వస్తాయి. భావోద్రేకం రక్షణ అనుకుంటున్నావా? కాదు. భావోద్రేకం, గుడ్డి నమ్మకం, ఏదో అనిపించడం రక్షణ కాదు. అది మైకం. రక్షణ అంటే బుద్ధిపూర్వకంగా పూర్తిగా ఎరిగి, ఏదో కాదు, ఈ వ్యక్తి ఏదో దొరికిందని ఉన్నదంతా అమ్ముకోలేదు, దాని విలువ గుర్తెరిగిపోయి అమ్ముకున్నాడు.
జక్కయ్య ఎవరో మా ఇంటికి వచ్చాడు కదా, సగం ఆస్తిస్తాను అన్న. ఎవరు వచ్చారో గ్రహించంటున్నాడు ఆ మాట. నేను నా సగం ఆస్తిస్తాను. ఎందుకంటున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన హృదయంలో కార్యం జరిగిస్తా వచ్చాడు గనుక ఆయన అంటున్నాడు, నా సగం ఆస్తి పేదలకు ఇస్తానండి. ఆ ఊరు ఎట్టుండి ఉంటుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు పెద్ద జనసమూహాన్ని వేసుకొని ఆ ఊర్లోకి వస్తా ఉన్నారు. ఆ ఊర్లోకి వస్తా ఉంటే జక్కయ్య మామూలు తెలివైనోడు కాదు, మహా తెలివిగలడు. ఆయనకు 3 విషయాలు బాగా తెలుసు. మొదటి విషయం, జనానికి నేను ఇష్టం లేదు, ఒకవేళ ఈ జనసమూహం మధ్యలో వెళ్ళానంటే దొరికిందిరా సందని కిందేసి అందరూ తొక్కి తొక్కి చంపేస్తారు నన్ను, జనంలోకి పోకూడదు. ఆయనకు అది బాగా తెలుసు. జనంలోకి పోకూడదురా, జనానికి నేను నచ్చను. 2, ఆయనకి ఎంత అవగాహన అంటే, పోనీ జనంలోకి పోకుండా డైరెక్ట్గా యేసు ప్రభుకి ఎదురొచ్చానంటే, చేయడాడు దరిద్రుడు నాకు ఎదురొచ్చాడు, ఆయన ముఖం తిప్పుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే నా ముఖం ఫరిసేయులు సద్దుకాయలు ఎవడూ చూడరు. ఆయన ముఖం ఫరిసేయులు సద్దుకాయలు శాస్త్రులు ఎవరూ చూడరు. ఫరిసేయుల గుంపుకి ఈ ఈ సుంకపు గుత్తదారుల గుంపుకి ఆ పాము మంగూసులాగా అస్సలు పడదు. వీళ్ళేమో దేశం అంటారు, వీళ్ళేమో డబ్బు అంటారు. పరిసయలేమో దేశం పిచ్చి, వీళ్ళకేమో డబ్బు పిచ్చి. వీళ్ళు దేశాన్ని వీళ్ళు ప్రాణమన్నా పెడతారు, దేశాన్ని కాపాడుకుంటారు. వీళ్ళు దేశాన్నన్నా పెడతారు, డబ్బులు సంపాదిస్తారు. ఈ 2 పూర్తిగా ఆపోజిట్ గుంపులు. కాబట్టి ఆఫ్టర్ ఆల్ ఈ మినీ భక్తులే, ఈ ఫరిసేయులు సద్దుకేలే నా ముఖం చూడకపోతే ఈ నా ముఖం ఏం చూస్తాడు అని అనుకున్నాడు. అంతేకాదు, మూడోది, ఎంత తెలివిగా ఎంత ఫాస్ట్ అంటే ఈసారి యేసు ప్రభు ఏ మార్గాన్ని వెళ్తాడో అంచనా వేసేశాడు. ఆ మార్గంలో ఉంటున్న చెట్లన్నేంటో ఆలోచించేశాడు. ఈ చెట్టులో ఏ చెట్టులో నేను ఎక్కితే నాకు యేసు కనిపిస్తాడో ఆలోచించాడు. ఆ చెట్టు నేను ఎక్కగలిగిన చెట్టు అయి ఉండాలిగా. కొబ్బరి చెట్టు అయితే ఎక్కితే కనిపిస్తాడు కానీ నేను ఎక్కలేడు. ఎంత ఫాస్ట్ అంటే మార్గం గుర్తుపట్టాడు, చెట్టు గుర్తుపట్టాడు, ఎక్కగలిగిన చెట్టు గుర్తుపట్టాడు, టైంకి ఎక్కి పైన కూర్చున్నాడు. ఇలాంటోడి దగ్గరికి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఊరంతా వెనకాల ఉంటుండగా యేసుప్రభు వారు అంటున్నారు, దిగిరా జక్కయ్య అని అంటే అక్కడతో ఆగిపోయి ఉంటే జక్కయ్య అనేవాడు, నీకు తెలియదు ప్రభా, సంపేత్తారు ఇల్లు దిగితే. కానీ నేను ఏమన్నాడు తెలుసా, నేను ఇంట ఉండవలసి, నేను సెక్యూరిటీ రా అనేటప్పటికి దిగొచ్చాడు. మొత్తం జనసమూహం అందరూ ఏమన్నారు తెలుసా, ఈయనేంటి పాపింటికి పోతున్నాడు. ఈయన దిగొచ్చిన తర్వాత జక్కయ్య అన్నాడు, నా సగం ఆస్తి పేదలకి ఇస్తా అంటే, ఒరే మనం కూడా పోదాంరా. అందరూ వచ్చారు ఇప్పుడు ఆయన ఇంటికి. అప్పటి వరకు పాపిళ్ళు అన్నారు. ఇప్పుడు పరిశుద్ధుని ఇల్లు, మంచోడి ఇల్లు, ధర్మాత్ముని ఇల్లు, పుణ్యాత్ముని ఇల్లు. ఓ లైన్ కట్టి, సార్ నేనే ముందు వచ్చాను సార్, నాకు కొంచెం ఇవ్వా. సగం ఆస్తి ఎత్తుకెళ్ళదా ఊరోళ్ళందరూ. ఎట్టొచ్చింది ఈ మార్పు? యేసు దొరికితే ఉన్నదంతా పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. సగం ఆస్తి పేదలకు ఇస్తాడట. ఎవరి దగ్గర అక్రమంగా తీసుకొని ఉంటే 4 గింతలు ఇస్తా అంటున్నాడు, లేఖనాన్ని నెరవేరుస్తా అంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ప్రతిస్పందన అనంటే, పరిశుద్ధాత్మ దేవుడు లోపల కార్యం జరిగించాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఆ వ్యక్తికి ఎప్పుడు రక్షణ వచ్చి ఉన్నది తెలుసా? తనకున్నదంతా పోగొట్టుకునే అంత ఆకర్షణీయమైన వాడిగా యేసు కనిపించాడు. యేసు చాలా క్లియర్గా చెప్పాడు, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది, రేపు యేసు వెళ్ళిపోతాడని ఆయనకు కూడా తెలుసు. యేసే చెప్పాడు, రేపు వెళ్ళిపోతానయ్యా, ఈరోజు ఒక్కరోజు నీ ఇంట్లో ఉంటాను. ఒక్కరోజు ఆయన ఇంట్లో ఉండి వెళ్ళిపోయే ఆయన కోసం యేసు ప్రభు ఆస్తి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక్కరోజు తన ఇంట్లో ఉండి వెళ్ళిపోతాడు. రేపు సగం ఆస్తి లేకపోతే, రేపు అక్రమంగా తీసుకున్న వారికి 4 ఇంతలు ఇచ్చేస్తే రేపటి నుంచి జక్కయ్య పరిస్థితి ఏంటి? ఏమీ ఆలోచించలేదు. టోటల్లీ బ్లాంక్, బ్యాకప్ లేకుండా, వెనకాలే వేసుకోకుండా, ముందు వెనకాల ఆలోచించకుండా యేసు ఎంత ఆకర్షణీయంగా కనిపించాడంటే, ఉన్న పొలాన్ని తీసి ఇచ్చేస్తా అన్నాడు, అయిపోయింది అంతే. రేపు పొద్దున్న ఎట్లా అని అంటే, అది నాకు అనవసరం, నాకు యేసు దొరికాడు ఆనందంలో చెప్పేసి పోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిచర్య మనలో చేస్తున్నాడా అని కేవలం అద్భుతం, ఆశ్చర్యం, ఆశీర్వాదం
అనుభూతి, లేకపోతే ఒక సూచన, దీనికే పరిశుద్ధాత్మ దేవుడిని కట్టేసావా? అది కేవలం బయట మాత్రమే. బయట బయట చూపించడానికి మాత్రమే. అది అసలు గాదు. అసలేంటో తెలుసా? అసలేంటో అంటే యేసుని గుర్తుపడతావు. అసలేంటి అనంటే యేసుని విలువైన వాడిగా చూస్తావు. ఎంత విలువైన వాడిగా చూస్తావంటే నీకున్నదంతా పోగొట్టుకోవడానికి ఇష్టపడతావు. అంత విలువైన వాడిగా చూస్తావు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఈ అద్భుతమైన పరిచర్యను చేయగలుగుతున్నాడా? ఈ రోజు నుంచైనా అడుగుతావా? తండ్రులు చెడ్డవాళ్ళైనప్పటికీ తన పిల్లలకి మంచి ఈవులను ఇవ్వడానికి వాళ్ళకి వస్తే, మరి ఎక్కువగా మీ పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మ దేవుని కొరకై అడుగు వారికి ఇవ్వడా అని అంటున్నాడు. మనం పట్టి ప్రభా నన్ను నీ ఆత్మతో నింపు ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ మనలో ఉన్నారు. ఆయన మనలో ఉన్నంత మాత్రాన ఏమీ పని జరగదు. రక్షించబడతాం వాస్తవమే. అయితే ఆయన ప్రభుత్వం కిందకి ఒక్కొక్కటి వచ్చే కొలది జక్కయ్య జీవితంలో ఎంత ఈజీగా ఆయన డబ్బు దేవుని అధికారం కిందకు వచ్చేసింది. సంవత్సరాల క్రైస్తవులు, సంవత్సరాల బైబిల్ పండితులు, సంవత్సరాలు లేఖనాల్ని చదివి బోధిస్తూ ఉంటున్న మనము ఆయన యొక్క అధికారం కిందకి మన జోబులో ఉంటున్న డబ్బులు తీసుకొని రాలేకపోతున్నామే. ఒక్క క్షణంలో ఎట్లా వచ్చేసాడు జక్కయ్య అంతస్తుకి? పరిశుద్ధాత్మ దేవుడు పరిచర్య చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నుండి పరిచర్య కోసం అనుకుంటా ఉంటున్నా. పరిచర్యకి అంతం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరి పరిచర్య కన్నా అంతం ఉంటుంది. ఈ మాట వినడానికి మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ ఈ మాట నేను చెప్తా. ఏంటి తెలుసా? ప్రతి స్థానిక సంఘం ఒకరోజు ఎక్స్పైర్ అయిపోద్ది. మళ్ళీ చెప్పనా? ప్రతి స్థానిక సంఘం ఒకరోజు ఎక్స్పైర్ అయిపోద్ది. ప్రతి స్థానిక సంఘం ఒకరోజు మాయమైపోద్ది, ఉండదు. కానీ ఆ స్థానిక సంఘంలో తయారు చేయబడిన విశ్వాసులు ఎవరైతే ఉంటారు కదా, వీళ్ళు మాత్రం కొనసాగుతానే ఉంటారు. ఎవరినన్నా చూడు, 1000 సంవత్సరాల క్రితం ఉంటున్న స్థానిక సంఘాలు ఈరోజు ఉన్నాయా? లేవే. కొలస్సి, గలతి, ఫిలిప్పి, ఎఫెసు, తెసలోనిక, ఈరోజు వెళ్ళి చూడు, సంఘాలు లేవు. స్థానిక సంఘాలు ఎక్స్పైర్ అయిపోతాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టేసి ఏదో అయిపోతుంది, ఏమవుదు. స్థానిక సంఘం ఎందుకురా అనంటే, జనాన్ని తయారు చేసి శిష్యులుగా చేసి పొండ్రా ప్రపంచంలో యేసు గురించి చెప్పండి అని తయారు చేసి పంపించే గర్భాలు మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేసే అద్భుతమైన పని ఏంటో తెలుసా? నీలో నాలో యేసు క్రీస్తు ప్రభు మీద అపరిమితమైన ప్రేమ పుట్టిస్తాడు. ఎంతంటే అంత పోగొట్టుకునే అంత ప్రేమని పుట్టిస్తాడు. ఆయన చేసే 3వ పరిచర్య యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చదువుతారా? అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. చాలండి. సర్వసత్యం చెప్పును కాదు, సర్వసత్యంలోనికి నడిపించును. సర్వసత్యంలోనికి నడిపించడం అంటే చాలాసార్లు తరచుగా ఈ మాటలు మనం వింటా ఉంటాం. మా సంఘం సర్వసత్యం సంఘం. ఆయన సిద్ధాంత విషయంలో ఈ మాట చెప్పట్లేదు. సర్వసత్యాన్ని తెలుసుకోవడం ఒక ఎత్తు, సర్వసత్యంలోనికి నడిపించబడ్డం ఒక ఎత్తు. అమెరికాని యూట్యూబ్లో చూడడం ఒక ఎత్తు, వీసా స్టాంప్ వేయించుకొని ఫ్లైట్ ఎక్కి అమెరికాలో దిగడం ఒక ఎత్తు. స్కూల్ యొక్క ఫోటోలు చూడడం ఒక ఎత్తు, వెళ్ళి చదువు నేర్చుకోవడం ఒక ఎత్తు. ఇక్కడ ఆయన సర్వసత్యం తెలుపును, ఆయన సర్వసత్యం నేర్పించును అని మాత్రమే ఆగట్లేదు, కానీ హీ విల్ లీడ్ us into all truth. సర్వసత్యంలోనికి తీసుకొని పోతాడు. ఏంటి సర్వసత్యం అంటే? ఈ సర్వసత్యము అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేనే సత్యం,
యేసు ప్రభువారే ఆ నిజమైన సత్యమే అంటుండగా, ఈ సత్యములోనికి నిన్ను తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చినప్పుడు ఈ సత్యాన్ని నీ జీవితంపై అన్వయించినప్పుడు నీ మీద నీకొక అసహ్యం పుడతాది. ఇది బైబిల్‌లో చాలా మందికి పుట్టింది. దావీదుకి 51వ కీర్తనలో పుట్టింది, 6వ అధ్యాయంలో యెషయాకి పుట్టింది, రోమా 7లో పౌలుకి పుట్టింది, లూకా 5లో పేతురుకి పుట్టింది, ప్రకటన గ్రంథంలో యోహానికి పుట్టింది. వీరందరికీ పుట్టింది. ఏంటి తెలుసా ఈ సర్వసత్యము? యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు ఛీ, నేను ఇంత అసహ్యంగా ఉన్నానే అని నీ మీద నీకు అసహ్యం పుట్టి, నీ మీద నీకు చిరాకు పుట్టి, నీ గర్వం విరిగి కింద పడిపోద్ది. ఆరాధన అంటే ఏంటో తెలుసా? ఆరాధన అంటే యెషయా 6లో వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఆరాధిస్తుంటే ఏమేమైందో తెలుసా? ఆరాధిస్తుంటే పాపం ఒప్పుకుంటున్నాడు యెషయా. ఆరాధిస్తుంటే గర్వము కాలిపోతుంది. ఆరాధిస్తుంటే పరలోకంలో వాళ్ళు కిరీటాలు కింద పెడుతున్నారు. ఆరాధిస్తూ ఉంటుంటే ప్రజల సొంత ఇష్టాలన్నీ కింద పడిపోతా ఉంటున్నాయి. ఆరాధనలో అబ్రహాము ఇస్సాకుని బలిపీఠం ఎక్కిచ్చేస్తా ఉంటున్నాడు. ఈరోజు మనం పెట్టుకున్న ఆరాధన, బైబిల్ చెప్తున్న ఆరాధన పొంతనే లేదు. అస్సల పొంతనే లేదు. బైబిల్ వాళ్ళందరినీ కూడబెట్టి ఆరాధన అంటే ఏంటి అని అంటే, ఆరాధన అంటే ప్రేమని బలిపీఠం మీద పెట్టి, గర్వాన్ని కింద బారేసి, కిరీటాన్ని కిందేసి, పాపము బట్టి పశ్చాత్తాపపడి, జుట్టు బీక్కొని నేను నశించితిని అని కేకేసి, అయ్యో నేను ఇంత దౌర్భాగ్యమైన శరీరం కలిగిన వాడిని కదా, ఇట్టి శరీరంలో నన్ను ఎవరు విడిపించగలరు అని కేకలేసి గుండె పగిలిపోతుంటే, ఇవన్నిటిని కలిపితే sin confessing, pride breaking, crown casting, love altar is called worship. గర్వం విరగడం, పాపం ఒప్పుకోవడం, నీ మీద నీకు అసహ్యం పుట్టడం, కిరీటాన్ని కింద పెట్టడం, ఇది ఆరాధన అంటే. బైబిల్ చెప్తున్న ఆరాధన. ఇలాంటి ఆరాధన పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో పుట్టిస్తాడు. ఇది సర్వసత్యంలోనికి రావడం అంటే. సర్వసత్యంలోనికి రావడం అంటే ఏంటో తెలుసా? నేను యోగ్యుడిని కాదబ్బో కిరీటానికి అని తీసి కింద పెట్టేయడం. నేను డబ్బా కొట్టుకోవడానికి నాలో ఏమీ లేదబ్బా, గొప్పగా చెప్పాలంటే ఆ యేసు గురించే చెప్పాలి తప్ప నాలో ఏమీ లేదబ్బా అని అనడమే ఆరాధన. ప్రేమించింది ఇస్సాకుని నా కోసమే, నేను ముద్దులు పెట్టుకోవడానికి, నేను డీపీలు పెట్టుకోవడానికి, నేను స్టేటస్లు పెట్టుకోవడానికి, నేను ఊరంతా తిప్పడానికి, నా ఆస్తంతా ఈయనకే రావాలని వీళ్ళ నామాలు రాయడానికి కాదు, బలిపీఠం మీద పెట్టి కట్టెత్తే అంత ప్రేమ. ఇది ఆరాధన అంటే. అందుకే ఉదయకాలం ఈ మాట చెప్పా. ఆమెన్తో అంతమయ్యేది ఆరాధన కాదు, చెయ్యంటే పుట్టేది ఆరాధన కాదు, ఆపంటే ఆగేది ఆరాధన కాదు. అది అలవాటు, పదజాలన. నేను నమ్ముతా మనోళ్ళు నాలుకలు కోసేసి ఆడ మైకు పెడితే ఉట్టి నాలుగు కూడా ఆరాధన చేస్తే బల్లిని చంపిన తర్వాత కూడా తోకొద్దిగా సేమ్ కాన్సెప్ట్. అలవాటు. ఆరాధన అంటే ఆపుతే ఆగేది కాదు, చెయ్యంటే పుట్టేది కాదు, ఆమెనంటే అయిపోయేది కాదు. ఒంటరిగా ఉన్నా, 10 మంది మధ్యలో ఉన్నా, మందిరంలో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, బాత్రూంలో ఉన్నా, కిరీటం తీసి పారవేసి చీ నేనింత గలీజోడ్నా అనే గుండె విరిగి, ప్రభా నా ప్రేమని బలిపీఠం మీద పెడతాను అనేలాంటి ప్రతిస్పందన పరిశుద్ధాత్మ దేవుడు మనలో పుట్టిస్తాడు. సర్వసత్యంలోనికి నడిపించడం అంటే అంతే. సర్వసత్యంలోనికి నడిపించడం అంటే ఏంటో తెలుసా? యేసుని యేసు స్థానంలో పెట్టడం. యేసుని యేసు స్థానంలో ఎప్పుడైతే పెడతావో నువ్వు నీ స్థానానికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు. ఏది ఎక్కడ పెట్టాలి అని అంటే, దేవుణ్ణి ఎక్కడుండాలో అక్కడ పెట్టు, మిగిలినవన్నీ ఎక్కడుండాలో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. దీన్ని చాలా క్లియర్గా రోమిలికి రాసిన పత్రిక తీయనవసరం సమయం అయిపోతుంది కాబట్టి రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. దీన్ని పరోక్షంగా రాశాడు అంతే.
దీన్ని నకారాత్మకంగా రాశాడంతే. వాళ్ళు దేవుణ్ణి ఎరిగి ఉండియు దేవుణ్ణి దేవుడుగా గణపరచలేదు కాబట్టి ఇంక అంత గందరగోళమే అక్కడి నుంచి. ఎంత గందరగోళము అనంటే బుద్ధిహీనులు అయిపోయి అక్షయతని తీసుకొని క్షయమైన దానికి మార్చేశారు. దేవుణ్ణి దేవుని స్థానం ఇవ్వకుండా కొంచెం కదిపావనుకో, దేవునికి దేవుని స్థానం ఇవ్వకుండా కొంచెం తగ్గించావనుకో, దేవుణ్ణి దేవుని స్థానం ఇవ్వకుండా కొంచెం అంత తరలిచ్చావనుకో, నీకేమైపోతుందో తెలుసా? ఫస్ట్ థింగ్, నువ్వు మెంటలోడు అయిపోతావు. అంటే లెక్కలు బాగానే వస్తాయి, సైన్స్ బాగానే వస్తాయి, ఆత్మీయంగా మెంటలోడు అయిపోతావు. ఏమైపోతుంది తెలుసా? అక్షయుడైన దేవునికి యూదా ఇస్కరియోతు ఒక మహా మెంటలోడు. ఆయన అనుకున్నాడు, నా అంత బిజినెస్ ఎక్స్పర్ట్ ఎవడని ఉంటాడా, బేరం ఆడుకున్నాను, పొలం కొనుక్కున్నా, దేనికి పనికి వస్తుందంటే ఆయన సమాధికి పనికి వచ్చింది. మెంటలోడు అనాలి, తెలివైన. ఈ మనిషి ఏం చేశాడు అనంటే అక్షయుడైన యేసు ప్రభుని తీసుకొని 30 వెండి నాణాలకు అమ్ముకున్నాడు. ఎంత మెంటలోడు! నువ్వు దేవుణ్ణి గనక తన స్థానము నుంచి కొంచెం పక్కకి జరిపితే నీ లైఫ్లో నువ్వు చేసేవంత గందరగోళమే నిత్యత్వపు దృష్టితో. అక్కడితో ఆగట్లే, ఇంకా ముందుకెళ్తే రోమా 1లో ఇంకేం రాస్తాడు తెలుసా? ఇంకా దేవుడు వాళ్ళని ఆ వెరితనానికి, భ్రష్టత్వానికి అప్పచెప్తా ఉంటాడు. ఎట్లాంటి భ్రష్టత్వము అనంటే, ఎట్లాంటి భ్రష్టత్వం! ఈ రోజుల్లో న్యూస్ పేపర్లో తెగ చదువుతూ ఉంటున్నాం కదా. ఎట్లాంటి భ్రష్టత్వం అంటే, పిచ్చి ముదిరో పోయా కాలం దగ్గర పడు. ఏమైందో తెలియదు కానీ మొగోడు పెళ్లి చేసుకుంటున్నాడు, ఆడపిల్లనే పెళ్లి చేసుకుంది. ఇది ఒక పిచ్చి అంటే పిచ్చి ముదిరి. ఒక ఆమంట కుక్కని తెచ్చి, ఈ కుక్కకి నాకు పెళ్లి చేయందంట. నేను అనుకున్నాను అది చూసి, ఆ కుక్క ఎంత అసహించుకుంటుంది నిన్ను చూసి. నువ్వు కుక్కవా నేను కుక్కనా అని అనుకోదా? పిచ్చి ముదిరి. ఎందుకు పిచ్చి ముదిరి? ఎంత అధ్వానమా! దేవుణ్ణి ఆయన స్థానంలో లేకుండా కలుపు, ఎంత అధ్వానమని అయిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేసే అద్భుతమైన పరిచర్య ఏంటో తెలుసా? మనల్ని సర్వసత్యంలోనికి తీసుకొని వస్తాడు. సర్వసత్యంలోనికి తీసుకున్నాడు అంటే ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు ఎవరో చూసి ఆయనని ఆయన స్థానంలో పెడితే నీ కిరీటం పడిపోద్ది, నీ గర్వం విరిగిపోద్ది, నీ గుండె పగిలిపోద్ది, నీ ప్రేమ బలిపీఠం ఎక్కుద్ది. ఇది సర్వసత్యం. సిద్ధాంతపరమైన సత్యం కాదు ఇది, అనుభూతిలో వచ్చే సత్యం ఇది. ఇంకా చాలా పరిచర్యలు ఉన్నాయి కానీ సమయమైంది కాబట్టి ముగిచ్చేస్తా ఉంటున్నాడు. 3 అద్భుతమైన పరిచర్యలు యేసెవరో చూపిస్తాడు. 2, యేసుని విలువైన వాడిగా చూపిస్తాడు. ఎంత విలువైన వాడు అంటే నీ గుండెల్లో రాస్తాడు ఆజ్ఞలు. ఎంత విలువైన వాడంటే డబ్బుని ప్రేమించేవాడు సగమాస్తి వదులుకుంటాడు ఒక రాత్రిలో. కలిగిందంతా ఆనందంతో అమ్మి ఆ ధననిధి కోసం వదులుకున్నాడు. సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నాది అని పోరాడే కిరీటాన్ని తీసుకొని ఆయన పాదాల దగ్గర పారేస్తావు. నేను అని డబ్బా కొట్టుకునే నువ్వు, ఛే నేనెంత దౌర్భాగ్యుణ్ణి అని కేకలేయడం మొదలు పెడతావు. నా ఇస్సాకు అని బలిముద్దులు పెట్టుకునే నువ్వు ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టి కట్టి కోసి కాల్చడానికి సిద్ధపడతావు. గుండె గొప్పతనం బదులు గుండె పగిలి నువ్వొక్కడివే యోగ్యుడివి అని అంటావు. ఇంత అద్భుతమైన పరిచర్య జరగాలంటే పరిశుద్ధాత్మ దేవుని వల్లనే సాధ్యం. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆ మాట చదువుకొని ముగిచ్చేసుకుందాం. ఈ అద్భుతమైన పరిశుద్ధాత్మ దేవుణ్ణి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదువుతారా? చాలండి. ఆత్మని ఆర్పకుడి. ఆర్పడం అంటే ఇంగ్లీష్ వేవ్లో చాలా బాగుంటుంది. డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్స్ ఫైర్, డు నాట్ ఎక్స్టింగ్విష్ ద స్పిరిట్స్ ఫైర్, డు నాట్ పుట్ ఆఫ్ ద స్పిరిట్స్ ఫైర్. ఇది 3 వర్షన్లో ఇలా తర్జుమా చేశారు. అంటే ఈ పదాలన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నాయి తెలుసా? మంటని ఆర్పే పదాలు ఇవి. ఓ మంటని ఆర్పాలి అంటే
దానికి ఉంటున్న ఇంధనాన్ని మనం దూరమన్నా చేయాలి, లేక ఇంధనాన్ని నిర్వీర్యమన్నా చేయాలి. అంటే కట్టె మంట ఉందనుకో, నువ్వు కట్టెలన్నా తీసేయాలి మంట పోవడానికి, లేక కట్టెలన్నా తడిపేయాలి మంటని పోవడానికి. నువ్వు ఇంధనాన్ని దూరమన్నా చేస్తున్నావు, లేక ఇంధనాన్ని నిర్వీర్యమన్నా చేస్తున్నావు. అప్పుడు మంట ఆరిపోద్ది. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు ఆత్మని అర్పకుడి. ఈ అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆర్పేసే సామర్థ్యం మనలో ఉంది. అందుకే ఈ మాట రాస్తున్నాడు, ఆర్పే సామర్థ్యం నీలో ఉండి దయచేసి ఆర్పొద్దు అంటున్నాడు. ఎట్లా ఆర్పగలవు? విధేయత అనే ఇంధనాన్ని ఆపేస్తే నువ్వు విధేయత, పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలు నీకు గుర్తు చేసే కొలది, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గుచ్చే కొలది, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కదిలిచ్చే కొలది, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపించే కొలది. ప్రేరేపణ అంటే మళ్ళీ అడ్డగోలుగా వచ్చే తలంపులని పరిశుద్ధాత్మ దేవుడు అని అనుకోబాకే, లేఖనాన్ని అనుసరించి యేసుక్రీస్తు ప్రభువు మహిమను తెచ్చి రాజ్యాన్ని కట్టేవి మాత్రమే ఆయన ఇచ్చే ఆలోచనలు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ అద్భుతమైన మూడంతల పరిచర్య నీలో చేయాలంటే యేసుని నీకు చూపించి, యేసుని ఆకర్షణీయంగా చూపించి సర్వసత్యంలోనికి నిన్ను నడిపించాలి అని అంటే నువ్వు ఆయన ఆర్పొద్దు. విధేయత పరిశుద్ధాత్మ దేవుని మంటకి ఇంధనం. ఈ విధేయతని నువ్వు ఆపివేయొద్దు. ఈ విధేయతని నువ్వు నిర్వీర్యం చేయొద్దు. ఈ విధేయతని నువ్వు నీరుగార్చొద్దు. తర్వాత చూద్దాం. విధేయత, తడవు చేసిన విధేయత అవిధేయత, పాక్షిక విధేయత అవిధేయత. చెప్పింది చెప్పినట్టే చెప్పినప్పుడే చేయడం విధేయత. ఇంప్లిసిట్ ఒబీడియన్స్ ఈజ్ ది ఓన్లీ ఒబీడియన్స్. ఈరోజు ముందు వెనకాల ఆలోచించకుండా పరిశుద్ధాత్మ దేవుని ఏం చెబితే అది చేస్తాను అనే తీర్మానం తీసుకోగలిగితే ఈ మూడంతల పరిచర్యని నీకు ఆయనే చేస్తాడు. ఈ మూడంతల పరిచర్య ఆయన నీకు చేస్తే పౌలేం ఊడిపడినోడు కాదు, పేతురేం ఊడిపడినోడు కాదు, ఏ భక్తుడు ఊడిపడినోడు కాదు. పరిశుద్ధాత్మ దేవుని ఆర్పకుండా ఉన్నారంటే ఆయన సదూరానోళ్ళని, ఆయన మొరటోళ్ళని, ఆయన క్రూరుల్ని, ఆయన హింసకులని, ఆయన దూషకులని భక్తులుగా అపోస్తులుగా తయారు చేసి నిలుపుకుంటా వచ్చాడు. ఆయన సామర్థ్యం ఈ రోజుకి తగ్గలేదు. ఒకటే, ఆయన నార్పనోడు దొరికితే చాలు ఆయన పనిచేసేసుకుంటాడు. ఈరోజు చెబుతావా, ప్రభా ఇదిగో నా జీవితం. కన్ను మూసుకుందామా, ప్రార్థన చేసుకుందామా, మన జీవితాలు ప్రభుకి నూతనంగా అప్పగించుకుందామా. ఇదిగో ప్రభా నా శేష జీవితము, వస్తున్నాను పోతున్నాను, కానీ వ్యక్తిగత జీవితంలో ఓటముందని నాకే తెలుసు, ఎవరికి తెలీదు ప్రభా. వస్తున్నాను పోతున్నాను, కానీ నా ఆరాధన ఒట్టి పలుకులే, ఆచారాలే, అలవాటే, అక్షరమే అని నాకు తెలుసు, అందరికీ తెలుసు ప్రభా. నా వ్యక్తిగత జీవితంలో నిన్నుగా చూడలేని స్థితి, నా వ్యక్తిగత జీవితంలో నీకు విలువని ఇవ్వలేని స్థితి, నా డబ్బుని, నాకుంటున్న సమస్తాన్ని నీ కొరకు పోగొట్టుకోలేని స్థితి, నీ స్థానం నీకు ఇచ్చి నా కిరీటాన్ని పడగొట్టి, నా గర్వాన్ని పోగొట్టుకొని, నా గుండె పగలగొట్టుకొని, నా పాపాన్ని ఒప్పుకొని, నా ప్రేమని బలిపీఠం మీద పెట్టలేని స్థితి. ఎందుకు ప్రభా నేను చేసే భక్తి? ఎందుకు ప్రభా నేను మీటింగ్కి వచ్చేం లాభము? ఎందుకు ప్రభా నేను బైబిల్ చదివి ప్రార్థన చేసి సేవ చేసి ఏమి లాభం ప్రభా? వద్దయ్యా, ఈ జీవితం వద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమి చెప్పినా వింటాను, ఏ మాట చూపించినా విధేయత చూపిస్తా, ఏ లేఖనాన్ని చూపించినా తల ఉంచుతాను అని నువ్వు చెప్పగలిగితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీలో స్వేచ్ఛగా స్వాతంత్రముతో ప్రభుత్వము చేస్తాడు. ఆయన ప్రభుత్వం చేస్తే మొరటోడిని ఆయన చేతిలో పెట్టిన భక్తుడిగా తయారు చేయగలడు. మోటోడిని, హింసకుడిని, దూషకుడిని ఆయన చేతిలో పెట్టిన ఒక అపోస్తుల్ని తయారు చేయగలడు. ఆయన 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 నిరాకారము, శూన్యము, చీకటిలో నుంచి టోవ్ అనే ప్రపంచాన్ని తయారు చేయగలడు. ఈ పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకుంటావా? ఆయన సంధింపుకి అప్పజెప్పుకుంటావా? జక్కయ్యని ఈ పరిశుద్ధాత్మ దేవుడు డబ్బును వదలగలవా? వదలగలను ప్రభా. సిమియోనిని నీ ప్రాణం వదిలిపెట్టగలవా? యేసుని వదిలిపెట్టగలను ప్రభా. బర్నబాని నీ పొలం వదులుకోగలవా? వదులుకోగలను ప్రభా.
పౌలుని నీ పాత పరపత్తు, నీ పాత అభిప్రాయాల్ని వదులుకోగలను ప్రభా. పేతుర్ని, నీ వల, నీ చేప, నీ దోణి, నీ సముద్రం వదులుకోగలను ప్రభా. ఈరోజు ప్రభు నిన్ను అడుగుతా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి అద్భుతమైన పరిచర్య నీలో, నీ ద్వారా జరిగించాలని ఇష్టపడతా ఉంటుండగా వదులుకుంటానని చెప్పగలవా? ఒకవేళ గనక ఇదే మీ ప్రార్థన అయితే మీ కొరకు మేము కూడా ప్రార్థన చేయాలనుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవా, నాలో స్వేచ్ఛగా పరిచర్య చేయి. నన్ను మెంటలోడిగా వదిలేయొద్దు ప్రభా. భ్రష్టుడినైపోవడానికి వదిలేయొద్దు ప్రభా. అక్షయుని మహిమ తీసుకొని క్షేమగు వాటికి మార్చే బుద్ధి లేని బతుకులో నుంచి నన్ను విడిపించు ప్రభా. ప్రభా, నువ్వు నాకు పరిచర్య చేయవా? నువ్వు నాలో పరిచర్య చేయవా? నువ్వు నా ద్వారా పరిచర్య చేయవా? ఇది నీ ప్రార్థన అయితే మీ కొరకు మేము కూడా ప్రార్థన చేయాలనుకుంటున్నాం. అందరం కళ్ళు మూసుకొని ఉండగా నువ్వు ఎక్కడుంటే అక్కడే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కూడా నింపాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాలో కూడా ఈ పరిచర్య చేయాలి. నన్ను కూడా యేసుని ప్రేమించేవాడిగా, అత్యున్నతంగా ప్రేమించేవాడిగా మార్చాలి అని నువ్వు మనసులో ప్రార్థన చేస్తుంటే మీ కుడి హస్తాన్ని కనిపించేటట్టు ఎత్తి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుంటుంది. సోదరుడా, సోదరుడా, సోదరుడా,